పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. డ్రోన్లు, క్షిపణులతో 15 అమెరికా బేస్లపై ఇరాన్ జరిపిన దాడుల్లో 228 నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. అందులోని కీలక పరికరాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు అమెరికాకు జరిగిన నష్టాన్ని వెల్లడించాయి. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పరిశోధనలో నిజమని తేలింది. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్లోని శాటిలైట్ కమ్యూనికేషన్ కేంద్రం, బహ్రెయిన్, కువైట్లోని పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. వాటితో పాటు హ్యాంగర్లు, బ్యారక్లు, ఇంధన డిపోలు, రాడార్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇరాన్ దాడుల్లో 7 అమెరికా సైనికులు మరణించగా 400 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇరాన్ దాడుల్లో జరిగిన నష్టాన్ని అమెరికా తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలున్నాయి. ప్రధాన శాటిలైట్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉపగ్రహ చిత్రాలు బయటకు రాకుండా అగ్రరాజ్యం అడ్డుకున్నప్పటికీ ఇరాన్ విడుదల చేసిన హై రిజల్యూషన్ ఫోటోలు వాస్తవాలను బయటపెట్టాయి. ఇరాన్ దాడులు అత్యంత ఖచ్చితత్వంతో ఉన్నాయని, అమెరికా తన రక్షణ వ్యవస్థలను ఆధునిక డ్రోన్ యుద్ధతంత్రానికి అనుగుణంగా మార్చుకోవడంలో విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.